వీడిన వారిని తీసుకోబోమన్న బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ వైఖరిలో మార్పు వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. కారు పార్టీ అధినేత యూటర్న్ తీసుకున్నారనే టాక్ నడుస్తోంది. కేసీఆర్ వైఖరిలో మార్పునకు కారణాలేంటి? రాజీనామా చేసిన నేతల విషయంలో గులాబీ పార్టీ పెద్దలు చెప్పిన మాటలన్నీ వట్టి కోతలేనా? కష్టకాలంలో కారు దిగి వెళ్లిన నాయకులు కాళ్ళు పట్టుకున్నా మళ్లీ చేర్చుకోబోమని దంచిన డైలాగులన్నీ నీటి మూటలేనా? గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను తిరిగి చేర్చుకోవడంలోని ఆంతర్యమేంటి? తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటోంది. దశాబ్దకాలం రాష్ట్రాన్ని ఏలిన గులాబీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని మూటగట్టుకుంది. ఈ షాక్ లో ఉన్న గులాబీ పార్టీ పెద్దలకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయి జైలుకెళ్లారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో నేత పేరు బయటకు రావడం కలవరపెడుతోంది. ఇలాంటి కష్టకాలంలో నేతలు కూడా అధినేత కేసీఆర్ కు ఝలకిస్తున్నారు. ఇన్నాళ్లు కారులో షికారు చేసిన నేతలు వరుసగా రాజీనామా చేస్తున్నారు. కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. పార్టీ వీడే వారిని ఆపలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లిన బీఆర్ఎస్ పెద్దలు వారిపై మాటల దాడికి దిగారు. కష్టకాలంలో పార్టీ వీడి వెళుతున్న నేతలు మళ్లీ వచ్చి కాళ్లు మొక్కినా తిరిగి బీఆర్ఎస్ లో చేర్చుకునే ప్రసక్తే లేదని డైలాగులు దంచికొట్టారు. కానీ మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ఎపిసోడ్ తో కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారనే చర్చ సాగుతోంది. ఇటీవల చాలా మంది నేతలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. వారిలో మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య కూడా ఉన్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఖన్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న ఈ నేతను పక్కన పెట్టి కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు బీఆర్ఎస్ బాస్ కేసీఆర్. బదులుగా రాజయ్యకు రైతు బంధు రాష్ట్ర సమితి చైర్మన్ పదవినిచ్చి బుజ్జగించారు. ఆ ఎన్నికల్లో కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ పరిణామాల్లో తాటికొండ రాజయ్య కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రయత్నంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిశారు. కానీ కాంగ్రెస్ లో రాజయ్య చేరికకు బ్రేకులు పడ్డాయి. రాజయ్య పార్టీలో చేరేందుకు సిద్ధమవగానే నియోజకవర్గంలోని కాంగ్రెస్ శ్రేణులు వ్యతిరేకించారు. గతంలో ఆయన మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను ఎత్తిచూపుతూ పార్టీలో చేర్చుకోవద్దని గ్రామస్థాయిలో తీర్మానాలు చేశారు. ఇక అదే సమయంలో కడియం శ్రీహరితో కాంగ్రెస్ జరిపిన చర్చలు సక్సెస్ అయ్యాయి. తన కూతురు కడియం కావ్యతో కలిసి వెళ్లి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో కడియం కావ్య కాంగ్రెస్ అభ్యర్థిగా వరంగల్ లోక్సభ స్థానం నుంచి బరిలో దిగారు. దీంతో తాటికొండ రాజయ్యకు కాంగ్రెస్ లో ఎంట్రీకి దారులు మూసుకుపోయాయి. హస్తం పార్టీలో చేరటానికి కడియం శ్రీహరి రూపంలో అవాంతరం ఏర్పడటంతో రాజయ్య మళ్లీ తిరిగి గులాబీ గూటికి చేరారు. కడియం కావ్య పార్టీ మారగానే రాజయ్య తిరిగి బీఆర్ఎస్ శిబిరానికి దగ్గరయ్యారు. వరంగల్ లోక్సభ టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ గులాబీ బాస్ మాత్రం హన్మకొండ జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్ కు సీటు ఇచ్చారు. దీంతో పార్టీ విడిన వారికి రీ ఎంట్రీ ఉండదనే చర్చ జరిగింది. బీఆర్ఎస్ కోసం పనిచేసిన ఇతర నేతలకు అవకాశం దక్కుతుందని కొందరు ఆశలు పెంచుకున్నారు. కానీ అంతలోనే సీన్ రివర్స్ అయింది. కారు పార్టీ అధినేత కేసీఆర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను ఫామ్ హౌస్ పిలిపించుకుని మాట్లాడారు. ఈ నేతకు స్టేషన్ ఖన్పూర్ బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. దీంతో పార్టీ వీడిన వారికి మళ్లీ చేర్చుకోమని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్న మాటలు నీటి మూటలే అని క్యాడర్లో చర్చ జరుగుతోంది. ఈ విషయంలో కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో కూడా ఇదే జరగొచ్చనే టాక్ పార్టీలో వినిపిస్తోంది.